ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సాయంకాలం చేరొచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. ఈ దినాల్లో ప్రయోజనకరమైన సంగతులు అని ఒక సిరీస్ మనం ఆరంభించాం. అపోస్తులైన పౌలు యొక్క మోటో, ఆయన యొక్క పరిచర్య ధ్యేయం, ప్రయోజనకరమైన సంగతులు ఏవి దాచుకొనక బహిరంగంగా ఇంటింట ఆయన బోధించాడు. దేవుని సంకల్పమంతయు తెలపకుండా ఆయన ఏం లేడు, ఆయన బోధించాడు. ప్రయోజనకరమైన సంగతులు నేటి అప్కమింగ్ క్రిస్టియన్ యూత్కి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు స్పష్టంగా మాట్లాడి తెలుగులో ప్రభువారిని విశ్వసించిన వారిని బైబిల్ లేఖనాల వైపు తిప్పటం, దుర్బోధల నుంచి వారికి అవగాహన కలిగించడం ఈ యొక్క సిరీస్. అందులో మరి ఈరోజు మనం లేఖనాల్లో బైబిల్ గ్రంథంలో ఉన్న ఆజ్ఞలు, కట్టడలు, పండగలు, నియమాలు, విశ్రాంతి దినం, దైవిక విధానాలు దాదాపుగా 90% పాత నిబంధన క్రొత్త నిబంధనలో ఈ ప్రపంచంలో దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఆదాము సంతానానికి ఇచ్చాడా, యాకోబు సంతానానికి ఇచ్చాడా అని ఒక సూక్ష్మ పరిశీలన చేయబోతున్నాం. దేవుని వాక్యం మనం చదువుకుందాం. 147 కీర్తన 19-20 వచనాలు నేను చదువుతున్నాను. ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేశాను, తన కట్టడలను న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేశాను. ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకనే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. ఓల్డ్ టెస్టమెంట్ ముగింపులో కూడా మలాకి ద్వారా దేవుడు ఒకసారి మరలా రివ్యూ చేస్తున్నాడు. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. హోరేబు కొండ మీద ఇశ్రాయేలు అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసుకొనుడి. ఇశ్రాయేలు అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించాను. బైబిల్ గ్రంథం మరి మనం ఎప్పుడు చదువుకున్నా కొన్ని భాగాలుగా విభజన చేసుకుంటే చాలా మంచిది. పాత నిబంధన సారాంశం యెహోవా మరియు ఇజ్రాయెల్. క్రొత్త నిబంధన సారాంశం ప్రభువైన యేసుక్రీస్తు వారు మరియు సంఘం, క్రైస్ట్ అండ్ చర్చ్, యెహోవా అండ్ ఇజ్రాయెల్. యెహోవా దేవుడు ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలను ఆయన తన ప్రణాళికబద్ధంగా ఏర్పాటు చేశాడు, దానికి సంబంధించిన అంశాలు, యెహోవా దేవుడు వారి పట్ల ఎలా ఉన్నాడు, వారు యెహోవా పట్ల ఎలా ఉన్నారు, వారికి ఏం జరిగింది చరిత్రలో అనే అంశాలు మనం ఓల్డ్ టెస్టిమెంట్లో చూస్తాం. అట్ ద సేమ్ టైం న్యూ టెస్టిమెంట్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేవటం, పరిశుద్ధాత్ముడు రావటం, సంఘము యెరూషలేములో ఆరంభించబడటం. ఈ 2000 yearsగా క్రైస్తవులు చర్చ్ సంఘం పట్ల ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి, సంఘం పట్ల ప్రభు ఎలా వ్యవహరిస్తున్నాడు, సార్వత్రిక సంఘం ప్రభు పట్ల ఎలా వ్యవహరిస్తుంది అనే అంశాలు మనం చూస్తాం. అందుకే మలాకి గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా మరియు ఇశ్రాయేల్ అనే మాట మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17-18 వచనాల్లో యేసుక్రీస్తు మరియు సంఘములు అనే మాటలు మనం చూస్తున్నాం. ఇది ఒక గొప్ప డివిజన్. లేఖనం అర్థం కావాలంటే ఏవి ఇశ్రాయేలు కొరకు చెప్పబడినవి, ఏవి సంఘానికి చెప్పబడినవి అనే ఒక అంశాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఈనాడు చాలామంది ఇశ్రాయేలే సంఘం అనుకుంటున్నారు, సంఘమే నూతన ఇజ్రాయేల్ అనుకుంటున్నారు. రకరకాలైన అపోహలు, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. న్యూ టెస్టమెంట్లో ఇజ్రాయేల్ గురించి దాదాపుగా 140 times రాయబడింది, 140 times. కానీ ఎక్కడ ఒక్క చోట కూడా ఇజ్రాయేలు సంఘం అనే భావంతో ఎక్కడ చెప్పబడలేదు. ఇన్ సింగిల్ వెర్స్ ఇజ్రాయేలీ చర్చ్ అనే మాట ఎక్కడ చెప్పబడలేదు. ఇజ్రాయేల్ యొక్క రాజ్యము, సంఘము రెండు ఒకటే అనే భావం న్యూ టెస్టిమెంట్లో లేదు, అది వేరుగానే చెప్పబడింది. కానీ ఈనాటి చాలామంది కలగలుపు చేశారు. ఇజ్రాయేలే సంఘము, సంఘమే ఇజ్రాయేల్ అనే ఒక భావాన్ని తీసుకొచ్చి ఒక గొప్ప సిద్ధాంతాలు ఏర్పాటు చేసి నేటి సామాన్య విశ్వాసుల్ని గందరగోళపరుస్తున్నారు. వీరు అలా ఉంటే ఇంకొంతమంది అసలు సంఘంతో మనకు సంబంధం లేదు, మనం కేవలం ఈనాడు ఆత్మీయమైన ఇజ్రాయేల్. ఎవరండి మనం? స్పిరిచువల్ ఇజ్రాయెల్. కాబట్టి ఇజ్రాయేల్ ద్వారా ప్రపంచానికి ఏదైనా జరిగింది, మనం కూడా వారి వాళ్ళగా అయిపోవాలి. ఇప్పుడు మనమే నిజమైన ఇజ్రాయేల్ అని చెప్పి వారికి ఉన్న ఆజ్ఞలు, కట్టడలు, పండగలు ఈనాడు మనం కూడా చేయాలని మరొక వర్గం, అందులో చాలా గ్రూపులు ఉన్నాయి. ఈ రెండు భిన్నమైన
వర్గాలు క్రైస్తవ్యంలో ప్రబలిపోయినాయి, ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్ చేయబోతుంది. ఈ సమయమందు లేఖనాలు, ఆజ్ఞలు, కట్టడలు ఎవరికి ఏర్పాటు చేశారు? దేవుని వాక్యంలో ఉన్న స్పష్టత ఏంటి? ఆదాము సంతానానికి ఇచ్చాడా? ఆదాము సంతానానికి ఇచ్చాడంటే సమస్త జాతులకు ఇచ్చినట్లు లెక్క కదండి. మనందరం ఎక్కడి నుంచి వచ్చాం? ఒక మనుషుని నుండి. అపోస్తలుల కార్యగ్రంథం 17:26 వచ్చాం. ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు, వారిని ప్రపంచానికి చెదరగొట్టాడు, వారు భూమిని నింపబడాలి. మొదటి 11 అధ్యాయాల సారాంశం, ఆదికాండం మొదటి 11 అధ్యాయాల సారాంశం జస్ట్ 1 వెర్స్లో చెప్పవచ్చు. ఎక్కడ చెప్పండి అది? అపోస్తలుల కార్యగ్రంథం 17:26 వచ్చును. ఏథెన్స్ పట్టణంలో ఆ యొక్క జ్ఞానుల మధ్య అపోస్తులైన పౌలు పలికిన శ్రేష్టమైన మాటలు. అబ్రహాం గురించి చెప్పలేదు, గ్రీకులకు అబ్రహాం తెలియదు. దావీదు గురించి చెప్పలేదు, గ్రీకులకు దావీదు గురించి తెలియదు. యాకోబు గురించి చెప్పలేదు కదండి, గ్రీకులకు ఎవరు తెలియదు? యాకోబు తెలియదు. సమస్త జనులు ఒక వ్యక్తిలో నుంచి వచ్చారు. ఎవరు ఆ వ్యక్తి? ఆదాము నుంచి వచ్చారు. కానీ ఎప్పుడైనా ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు అబ్రహాము వంశస్థులారా, అబ్రహాం బైబిల్ గ్రంథంలో ఈ రెండు అంశాలు చాలా కీలకమైనవి. అబ్రహాం వన్ సైడ్, ఆదాం మరొక సైడ్. ఆదాము ద్వారా ప్రపంచ భాషలు, జాతులు వచ్చినాయి. అది ఫస్ట్ పార్ట్ 2000 years జరిగింది. బాబేలు దగ్గర చెదరగొట్టబడ్డారు. ఊరు అనే ప్రాంతంలో, ఆ మెసొపొటేమియా ప్రాంతం నుంచి దేవుడు ఒక వ్యక్తిని ఒంటరిగా పిలిచాడు కదా. 2 వచనాలు చాలా శ్రేష్టమైనవి. ఆ మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలగజేస్తాయి. ఒంటరిగా దేవుడు అబ్రహామును పిలిచాడు. ఒంటరి అయి ఉండగా యెషయా గ్రంథంలో ఆ మాటలు మనం చాలాసార్లు మనం చూసాం. 51 అధ్యాయం 2వ వచనం, మీ తండ్రి అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను గురించి ఆలోచించుడి, అతడు ఒంటరి అయి ఉండగానే అతన్ని పిలిచితిని, అతన్ని ఆశీర్వదించాను, అతని పెక్కుమంది అగినట్లు చేసి అతని ఒంటరి అయి ఉండగా కదా. సింగిల్ అవుట్ చేశాడు. ఆదాము సంతానములో నుంచి వచ్చిన సర్వజనులను, వారిలో నుంచి ఒక వ్యక్తిని ప్రత్యేకపరిచాడు. 33 అధ్యాయం గ్రంథం 23-24 వచనాల్లో కూడా అబ్రహాము ఒంటరి అయి ఉండగా సింగిల్ మ్యాన్. దేవుడు ఒక వ్యక్తిని ప్రత్యేకపరచడం ద్వారా ఒక గొప్ప ప్రణాళిక ప్రారంభించాడు. ఎందుకు అంటే ఆ వ్యక్తి సంతానం ద్వారా ప్రపంచాన్ని ఏం చేయాలండి? ఆశీర్వదించాలి. ఇది బైబిల్ యొక్క సూక్ష్మమైన ప్రణాళిక. అందుకే అబ్రహాం యొక్క పేరు బైబిల్ గ్రంథంలో చాలా ప్రత్యేకంగా చెప్పబడింది. దాదాపుగా 27 పుస్తకాల్లో ఎవరి గురించి చెప్పబడింది? అబ్రహాం గురించి. పాత నిబంధన 16 books, క్రొత్త నిబంధన 11 books, 27 booksలో అబ్రహాం నేమ్ మెన్షన్ చేయబడింది. మరి వాట్ అబౌట్ యాడమ్? మరి ఆదాము గురించి ఎన్నిసార్లు చెప్పబడింది? అబ్రహాం గురించి 27 booksలో ఉంటే ఆదాము గురించి 27 times రాయబడింది. అది చాలా ఆశ్చర్యం. ఎన్నిసార్లు అండి? 27 times మెన్షన్ చేయబడింది. అబ్రహాం గురించి 27 booksలో చెప్పబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి న్యూ టెస్టమెంట్ 27 books కంప్లీట్. ఎవరి గురించి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ ముగ్గురు కీలకమైన వ్యక్తులు. ఆదాము ద్వారా ప్రపంచానికి పాపం, శాపం వచ్చింది. 1 man యాడమ్. రోమపత్రిక 5వ అధ్యాయం మాట మనం చూస్తున్నాం. ఒకని నుండి శాపం, మరణం, దుఃఖం వచ్చింది. 1 man యాడమ్. 1 man అబ్రహాం అని ఒకని నుండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ప్రపంచానికి ఆశీర్వాదాలు దేవుడు ప్రణాళిక చేశాడు. అబ్రహాంలో ఏం లేదు. అబ్రహాంను ఏర్పాటు చేసిన దేవుని యొక్క సావరెన్ విల్, ఆయన సార్వచిత్త ప్రణాళిక ప్రకారం ఒక వ్యక్తిని ఒంటరిగా పిలిచాడు కదండి. 3వ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఒక వ్యక్తి యొక్క పుణ్య కార్యం వలన, రోమపత్రిక 5వ అధ్యాయం, ఒక మనుషుని యొక్క ఆశీర్వాద కార్యం వలన ప్రపంచానికి రక్షణ, మోక్షం కలిగింది. 3 great personalities, యాడమ్, అబ్రహాం అండ్ జీసస్ క్రైస్ట్. ఆదాము నుంచి అబ్రహాంకు 2000, అబ్రహాం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వరకు 2000, యేసుక్రీస్తు ఇప్పటికి 2000 years. ఒక మంచి డివిజన్ మనం చూస్తున్నాం. అయితే లేఖనాలు, ధర్మశాస్త్రం, లా, 10 commandments, పండగలు, అనేక కర్మకాండలు, శాంక్టిఫికేషన్, సాక్రిఫైసెస్, బలులు, ఇవి దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఇది గొప్ప గంభీరమైన అంశం. మనం క్లుప్తంగా మనం చూస్తున్నాం. మొదటి 8 అధ్యాయాల్లో ఆదాము కుమారుల చరిత్ర రాయబడింది. ఆదాము యొక్క సంతానం 2గా విడిపోయింది, మనకు తెలిసిందే కదా. కయ్యూని సంతానం 4వ అధ్యాయం, దేవుని కుమారుడైన ఆదాము కుమారుల సంతానం 5వ అధ్యాయం. ఈ 2 పక్కన పెట్టి చూస్తే చాలా తేడాలు మనకు కనపడతాయి. 4వ అధ్యాయం ఎవరి సన్స్ అండి? కయ్యూన్ సన్స్. అసలు వారికి దేవుడు పట్టలేదు. ఆ యొక్క లిస్టులో దేవుడి పేరే లేదండి.
అనేక రకాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఆయుధాల గురించి రాయబడింది, బహుభార్యత్వం గురించి రాయబడింది, హింస గురించి రాయబడింది, ఆర్కిటెక్చర్ రాయబడింది, అగ్రికల్చర్ రాయబడింది, ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్ రాయబడింది. దేవునికి ప్లేస్ లేదు. కాబట్టి కయీను సంతానానికి దేవుడు ఎలాంటి ఆజ్ఞలు ఇవ్వలేదు. మరి ఆదాము సంతానానికి ఇచ్చాడా? 8వ అధ్యాయం వరకు ఎలాంటి నియమాలు ఉన్నట్టుగా లేవు, కానీ అక్కడక్కడ కొన్ని మనం చూస్తున్నాం. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు డైరెక్ట్గా ఆదాము అవ్వలకు ఒక రూల్ ఏర్పాటు చేశాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు కదండి. ఏమిచ్చాడు? తోటలో మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నింపండి. అక్కడ దేవుడు 10 కమాండ్మెంట్స్ ఇవ్వలేదు. అక్కడ దేవుడు పండగల గురించి ఇవ్వలేదు. అక్కడ దేవుడు సున్నతి గురించి ఇవ్వలేదు. అక్కడ దేవుడు సబ్బాతు గురించి ఇవ్వలేదు. ఒక క్లూ కూడా అక్కడ రాయబడలేదు. యాడమ్ సన్స్కి ఇవ్వబడలేదు. మొదటి 8 అధ్యాయాల్లో అలాంటి అంశాలు ఏం లేవు. నెక్స్ట్ మనం నోవా సన్స్కి వచ్చాం కదా. 8 మంది మిగిలారు. నోవా భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు. నోవాకి ఇంకో కుమారులు లేరు. మొత్తం 8 మెంబర్స్. 8 మందితో ఆ న్యూ గ్రౌండ్, ఆ యొక్క జలప్రలయంలో ఓడలోంచి బయటకు వచ్చారు. 8 మందితో దేవుడు ఒక క్రొత్త ప్రోగ్రాం స్టార్ట్ చేశాడు. 9వ అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే నోవాహును అతని కుమారుని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మరి వారికి 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడా? వారికి సున్నతి గురించి ఇచ్చాడా? వారికి సబ్బాతు గురించి ఇచ్చాడా? 7th డే గురించి ఇచ్చాడా? నో, అలాంటి అక్కడ మెన్షన్ చేయబడలేదు. ఇలా చెప్తే బాగుంటుంది. యాపేతుకి ఇచ్చి షేము హాముకి ఇవ్వలేదు, అవునా? షేముకి ఇచ్చి యాపేతుకి హాముకి ఇవ్వలేదు, అవునా? షేము యాపేతుకి ఇచ్చి ఇవ్వకుండా హాముకి ఇచ్చాడు, అవునా? నో. 3 కొడుకులకి ఇవ్వలేదు, 3లో ఒక్కరికి ఇవ్వలేదు. వారు ఏం చేయాలి? వారు ఫలించాలి, అభివృద్ధి పొందాలి. జస్ట్ ఆదాముకి ఇచ్చిన రూల్స్ని కొంచెం చేంజ్ చేసి మార్చాడు. జస్ట్ ఒక చిన్న రూల్ మనం మార్చబడింది. ఆదాముకి ఏలమని చెప్పాడు, నోవా కుమారులకి ఏలటం అనేది కట్ చేశాడు. వై? ఎందుకు కట్ చేశాడు? ఆ డెలిగేటెడ్ రూల్, దేవుడు డైరెక్ట్గా రూల్ చేస్తాడు, అది డైరెక్ట్ రూల్. కానీ దేవుడు ఆదాముకి డెలిగేటెడ్ రూల్ ఇచ్చాడు. ఇప్పుడు అది కూడా కట్ చేయబడింది. ఎవరికి? నోవా కుమారులకి కట్ చేయబడింది. ఆదాము సింహాన్ని పిలిచాడు, వచ్చింది. అనేక పక్షులు పిలిచాడు, వచ్చింది. ఎన్నో వేల వందల పేర్లు పెట్టాడు. నోవా పిలిస్తే సింహము రాదు. ఏలే అధికారాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు బికాజ్ ఆఫ్ డిజొబీడియన్స్. నేటి బోధకులు చాలామంది నీ మాటకు శక్తి ఉంది, నువ్వు పవర్ ఉంది, నువ్వు ఏలొచ్చు, మనం ఏలాలని బోధిస్తున్నారు. నో, వీ లాస్ట్ దట్ రూలర్షిప్. సో నోవా కుమారులకు ఇవ్వలేదు, ఆదాము సంతానం అంతటికి ఇవ్వలేదు. తర్వాత నోవా సంతానం వచ్చింది. నోవా సంతానంలో ఒక్కరు కూడా ఆయన ఆజ్ఞలు శాసనాలు ఇవ్వలేదు. నెక్స్ట్ 12వ అధ్యాయంకి వచ్చాం. దేవుడు మరొక వ్యక్తిని లేపాడు. ఎవరైనా? అబ్రహాం. నీ సంతానం, నీ యందు, ఇన్ ది ఆల్ ది నేషన్స్, ఈ సమస్త జనులు ఏం కావాలి? ఆశీర్వదించబడాలని ఒక గొప్ప ప్రణాళిక వేశాడు. సమస్త జనులు అంటే ఇక అందులో మనం ఎలాంటి డౌట్ పడాల్సిన పని లేదండి. ఆ మాట, ఆ ఫ్రేజ్ మాటికి రిపీట్ అయితే, నీ యందు సమస్త జనులు భూమి అందు ఏమవుతారు? ఆశీర్వదించబడతారు. సమస్త జనులు అనేది ప్రతి కాంటినెంట్, ప్రతి కంట్రీ, ప్రతి కాలనీ, ప్రతి క్యాస్ట్. దేవుడు తలపెట్టిన ఈ ప్రోగ్రాం ఆలస్యమైన ఎప్పటికైనా ఏం టచ్ కావాలి? ప్రతి కంట్రీ టచ్ అవ్వాలి, ప్రతి కాలనీ టచ్ అవ్వాలి, ప్రతి క్యాస్ట్ టచ్ అవ్వాలి, ప్రతి కాంటినెంట్ టచ్ అవ్వాలి. దేవుని స్తోత్రం. భరత్ నగర్ టచ్ అయింది, బోర్బన్ టచ్ అయింది, కుకట్పల్లి టచ్ అయింది. దేవుడు తలపెట్టిన ప్లాన్. దేవుడు అబ్రహాంని సపరేట్ చేశాడు. చాలా బాగుంది. అబ్రహాం వంశస్థులు ఇప్పుడు ఆరంభించబడ్డారు. అబ్రహాం యొక్క తొందరపాటు మనకు తెలిసిందే. ఇష్మాయిల్ కలగటం 17వ అధ్యాయం. అబ్రహాం ద్వారా ఇష్మాయిల్ సంతానం వచ్చింది. 17వ అధ్యాయంలో అబ్రహాం మనవి చేసుకున్నప్పుడు ఇష్మాయిల్ని దేవుడు గొప్ప చేస్తానని ఆయన తెలియజేశాడు. ఎస్, చరిత్రలో ఇప్పటికి కూడా ఇష్మాయిల్ ప్రజలు గొప్పగానే ఉన్నారు. అరబ్ నేషన్స్ స్టిల్ ఆ యొక్క మాటలను బట్టి, అబ్రహాం యొక్క ప్రార్థన బట్టి వారు ఇంకా ఎలా ఉన్నారు చెప్పండి? గొప్పగానే ఉన్నారు. ఇక్కడ అబ్రహాంకి ఇష్మాయిల్కి దేవుడు 10 కమాండ్మెంట్స్ ఇవ్వలేదు. జస్ట్ దేవుడు ఫస్ట్ టైం సున్నతి అనే ఒక గొప్ప కావనెంట్ వారికి యాడ్ చేశాడు.
అబ్రహాం యొక్క సంతానానికి దేవుడు సున్నతి అనే ఒక నిబంధన గుర్తు ఏర్పాటు చేశాడు. ఆదాము సంతానం అంతటి కాదు, ఎవరితోనండి? అబ్రహాం సంతానం. తర్వాత ఇస్సాకు జననం, యాకోబు ఏశావులు జననం. యాకోబుకి 12 మంది దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఇక్కడే పెద్ద సమస్య వచ్చింది. అబ్రహాం సంతానానికి ఇచ్చాడా లేఖనాలు? ఎక్కడైనా సరే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అబ్రహాము సంతానానికి ఆజ్ఞలు ఇచ్చాననే మాట ఎక్కడ రాయబడలేదు. ప్రతి అధ్యాయం, ప్రతి బుక్ చెక్ చేస్తే అక్కడక్కడ అబ్రహాం వంశస్థులారా అనే మాట వాడబడింది. అబ్రహాము సంతానం అనే మాట వాడబడింది. అబ్రహాం ఇంకా కుమారులు పుట్టారు కదండి, కెతూరా ద్వారా సన్స్ పుట్టారు. ఇంకా ఎవరు పుట్టారు? ఉపపత్నుల ద్వారా కొంతమంది కుమారులు పుట్టారు. అది లేఖనాలు స్పష్టంగా కాదు కానీ పార్షియల్గా చెప్పబడింది. సో ఇప్పుడు అబ్రహాము ఇష్మాయిలు సంతానానికి ఇచ్చాడా? నో. అబ్రహాము కెతూరా సంతానానికి ఇచ్చాడా? నో. అబ్రహాము ఉపపత్నుల కుమారులు సంతానానికి ఇచ్చాడా? నో. ఫిల్టర్ చేశాడు దేవుడు కదండి. ఇప్పుడు ఆదాము సంతానానికి ఇవ్వలేదు, నోబాహు సంతానానికి ఇవ్వలేదు, అబ్రహాం సంతానం అందరికీ ఇవ్వలేదు. ఇంకా లేఖనాలు ముందుకెళ్తే మనం దేవుడు అబ్రహాము చెప్పిన వాగ్దానాన్ని ఇస్సాకు తెలియజేశాడు కదా. ఎక్కడుందన్నమాట? 26వ అధ్యాయం 4వ వచనం. ఇస్సాకుతో సేమ్ ప్రామిస్ చేశాడు, నిన్ను బట్టి భూమి యొక్క సమస్త వంశములు ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. ఆ గొప్ప ప్రాజెక్ట్, ఆ గొప్ప ప్రణాళికలో ఇస్సాకును ఇంక్లూడ్ చేశాడు. ఎట్ ద సేమ్ టైం ఇదే మాట 28వ అధ్యాయం 14వ వచనంలో యాకోబుకు మాత్రమే చెప్పాడు. ఈ ప్రపంచంలో ముగ్గురికే ఈ మాట చెప్పాడు. ఎవరెవరికి? అబ్రహాముకి, ఇస్సాక్కి, యాకోబుకి. ఏ మాట అది? నీ యందు భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. ఈ ప్రపంచంలో ఇంకెవరికి చెప్పలేదండి. కాబట్టి ఆ లైన్, అందుకే చాలా కీర్తనలు ఈ యొక్క లైన్ గురించి రాయబడ్డాయి. దయచేసి చూద్దాం. 105వ కీర్తన చాలా మంచి కీర్తన. రివ్యూ, ఇశ్రాయేలు ప్రజల గురించిన రివ్యూ గురించి అక్కడ మనం చూస్తున్నాం. చూడండి, 105వ కీర్తన 5వ వచనం. ఆయన తన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలను జ్ఞాపకం చేసుకోండి. 8-9 వచనాలు. తాను సెలవిచ్చిన మాటను 1000 తరములు అబ్రహాముతోనూ, తాను చేసిన నిబంధన ఇస్సాకుతోనూ, యాకోబుతో. ఆ లైన్ కదా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం స్టెఫన్ తన ప్రసంగంలో కూడా సేమ్ ఈ లైనే గుర్తు చేశాడు. అపోస్తుల కార్య గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం. మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులయ్యుందరో ఆ జనాన్ని తీసుకుని వస్తాడని చెప్పినప్పుడు అబ్రహాం గురించి రాశాడు. ముందుగా 4-5 వచనాల్లో కల్దీయుల దేశం విడిచిపెట్టి అబ్రహాం వచ్చాడు. 8వ వచనం. మరియు సున్నతి నిబంధన అతనికి అనుగ్రహించాడు, అతడు ఇస్సాకును కన్నాడు. ఆ నిబంధన చొప్పున 8 దినమందు సున్నతి చేశాడు. ఇస్సాకు యాకోబును కన్నాడు. యాకోబు 12 గోత్రకర్తలను కన్నాడు. వారికి ఏం చేశారండి? కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. మరి ఇస్సాకు దగ్గర మళ్ళీ సమస్య వచ్చింది కదా. ఇస్సాకు ఎంతమంది? 2 కుమారులు. ఎవరు వాళ్ళు? యాకోబు, ఏశావు. కానీ దేవుని వాగ్దానం ఏంటి? పెద్దవాడు చిన్నవాడికి ఏమవుతాడు? దాసురవుతాడు. దేవుడు బైపాస్ చేశాడు. అబ్రహాము సంతానం అంతటికి ఆజ్ఞలు ఇవ్వలేదు, ఇస్సాకు సంతానం అంతటికి ఆజ్ఞలు ఇవ్వలేదు. కానీ ఎవరికి ఇచ్చాడండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. 12వ అధ్యాయం నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఒక మంచి మాట మనం చూస్తున్నాం. ఈ యొక్క ప్రజలను దేవుడు తన ప్రణాళికలో ఒక దేశం నడిపించాడు కదా, ఈజిప్టుకు నడిపించాడు. ఒకరిని ముందుగా పంపించాడు. యోసేపును దాసుడిగా అమ్మబడ్డాడు. యోసేపు ద్వారా ప్రజలందరూ ఆ దేశానికి వెళ్ళారు. నిర్గమకాండం 1వ అధ్యాయం ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలు పేర్లు ఏమనగా రూబేను, షిమి, లేవి అని చెప్పి ఆ మాట గమనించండి, చాలా అద్భుతంగా ఉంటుంది. యాకోబు గర్భమున పుట్టిన వారు 5వ వచనం. దట్ ఈస్ ద కీవర్డ్. ఎవరు గర్భం పుట్టాలి? యాక్చువల్గా స్త్రీ గర్భం అనాలి, కానీ ఇక్కడ ఏం రాయబడిందండి? యాకోబు గర్భం. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థీమ్. ఇదే మాట మరొకసారి చూద్దాం. 68వ కీర్తన. యాకోబు గర్భమున ఉద్భవించిన వారే ప్రత్యేకించబడిన జనం. యాకోబు గర్భం నుండి వచ్చిన 70 కుటుంబాల నుంచి వచ్చిన ఉద్భవించిన విస్తారమైన జనమే ప్రత్యేక జనం. 68వ కీర్తన, ఇది కూడా అదే మాట మనం చూస్తున్నాం. 68 కీర్తన గ్రంథం 68-26.
సమాజంలో దేవుని స్తుతించుడి, ఇశ్రాయేలు నుండి ఉద్భవించిన వారులారా ప్రభువుని స్తుతించుడి. ఎవరి నుంచి? ఇజ్రాయెల్ నుంచి ఉద్భవించారు. యాకోబు గర్భం నుంచి వచ్చారు. యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా చేంజ్ చేశాడు. 32వ అధ్యాయం అందరికి బాగా తెలిసిందే. పెనుయేలు అనుభవం దగ్గర యాకోబును దేవుడు విరగ్గొట్టాడు. యాకోబును దేవుడు డిసిప్లిన్ చేశాడు. మోసగాడైన యాకోబును దేవుడు సరిచేశాడు. యాకోబు తన తప్పు ఒప్పుకున్నాడు. నీ పేరేంటంటే నా పేరేమన్నాడు? యాకోబు అని ఒప్పుకున్నాడు. అంతకుముందు ఏశావు అన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? యాకోబు. అక్కడ అతన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఇక నీ పేరు యాకోబు కాదు, ఏ పేరండి? ఇజ్రాయెల్. ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్ ఇజ్రాయెల్ అనే పదం బైబిల్లో మారుమోగింది. అబ్రహాం దేవుడని మేబీ 25 టైమ్స్ అనుకుంటా, 25. ఇస్సాకు దేవుడని 15 టైమ్స్. యాకోబు దేవుడని 13 టైమ్స్ ఉంది, కానీ ఇశ్రాయేలు దేవుడని 190 టైమ్స్ రాయబడింది. 190 టైమ్స్ ఏం రాయబడిందండి? ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ద ఇంపార్టెన్స్, యాకోబుకు దేవుడిచ్చిన ఆధిక్యత, యాకోబుకు దేవుడిచ్చిన ప్రత్యేకత ఎన్నిసార్లు వాడబడిందండి? 190 టైమ్స్. నేను అనుకుంటాను 13 టైమ్స్ యాకోబులో వంకరతనం ఉంది కదా, నెంబర్ 13 బైబిల్లో ఆల్వేస్ వికెడ్నెస్, రెబలియన్. 13 టైమ్స్ యాకోబు, కానీ 190కి పైగా ఎక్కువ సార్లు ఇజ్రాయేలు దేవుడు అని పిలవటం. స్టిల్ ఇప్పటికి కూడా ప్రపంచంలో ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ అనే మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడిక ప్రత్యేకపరిచాడు, ఒక జనాంగాన్ని ఏర్పాటు చేశాడు. ఈ జనాంగాన్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చాడు. అది చాలా గొప్ప అంశం. ఒక చోట చేర్చాడు, 2 రకాలుగా వారిని ఆశీర్వదించాడు. చూడండి, నిర్గమకాండ 1వ అధ్యాయంలో దేవుని యొక్క ప్లాన్ ఎంత ఆశ్చర్యమైనది. ఒక ఫరో చాలా ఫేవర్గా ఉన్నాడు, మంచి విస్తారమైన పంట భూమి ఇచ్చాడు, నీళ్లు కలిగినది ఇచ్చాడు. ఆ యొక్క పశువులు వృద్ధి చెందటానికి, విస్తారంగా బలిష్టంగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. చూడండి 7వ వచనం, వారు విస్తరించి అత్యధికంగా ప్రబలిరి. ఏమయ్యారండి? విస్తరించి అత్యధికంగా ప్రబలి. అంత ఫేవర్ చేసేసాడు, ఏం అడిగినా ఇచ్చేస్తున్నారండి. ఇప్పుడు మైనారిటీ మెజారిటీ అవుతుంది కాబట్టి మరొక ఫరో వచ్చాడు, తన ట్రెండ్ మార్చాడు. అతను ఏం చేశాడు? శ్రమలు పెట్టాడు. శ్రమలు పెట్టే కొలది ఏమైంది? చూడండి 12వ వచనం, శ్రమలు పెట్టిన కొలది వారు ఏమయ్యారు? విస్తరించి ప్రబలారు. దే స్ప్రాంగ్ అప్. వారు కొద్ది కొంచెంగా వారు డెవలప్ అవుతున్నారు. ఈ విశ్వంలో ఉన్న అనేక జాతుల్లో దేవుడు నిఘా. ఒక జాతిని హెచ్చించగలిగాడు, ఒక జాతిని తగ్గించగలడు. అలాంటి చేశాడు. ఒక వాక్యం మనం చూద్దాం, చూడండి. రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయం 33వ వచనంలో, కొన్ని వందల సంవత్సరాల తర్వాత దేవుడు అదే ఇశ్రాయేలు ప్రజలను తగ్గించనారంభించాను. చూద్దాం, ఆ మాట ఉంది కదా, 10:33, 2 Kings 10:33. ఆ దినములు ఇశ్రాయేలు సంఖ్యను దేవుడు ఏం చేశాడు? తగ్గించనారంభించాడు. హెచ్చించేవాడాయనే. ఈ రికార్డు అంత ఎవరి దగ్గర ఉంది? మాలలు ఎంతమంది ఉండాలి పెద్ద ప్రాబ్లం కాదు. రెడ్డీస్ ఎంతమంది ఉండాలి, బ్రాహ్మిన్స్ ఎంతమంది ఉండాలి, బ్రిటిష్ వారు ఎంతమంది ఉండాలి, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. దేవునికి ఏది ఇంపార్టెంట్ అండి? ఒక జాతిని నియంత్రణ చేస్తున్నాడు. హెచ్చించేవాడైనే, తగ్గించేవాడే, కంట్రోల్. అది ఒంటరి జనం అన్నాడు బిలాము గారు. ఏ జనంతో కలవడు, అప్పుడు ఇప్పుడు కూడా అంతే. అది ఒంటరి జనం, ఒక స్పెసిఫిక్ నేషన్గా చేయబడింది. ఏం జరిగింది? నిర్గమకాండం 19వ అధ్యాయంలో దేవుడు వారిని గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచించాడు. ఐగుప్తు నుంచి వారు తెగదెంపులు చేసుకున్నారు. ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చారు. గుడ్ బై టు ఈజిప్ట్. ఫరో అధికారం నుంచి రావటమే కాదు, ఎర్ర సముద్రం దాటడం ద్వారా ఏమైంది? ఐగుప్తు నుంచి తెగదెంపులు చేసుకున్నారు. నిర్గమకాండం 19వ అధ్యాయం చాలా కీలకమైన ఘట్టం జరిగింది. వాళ్ళు ఒక ప్రత్యేకమైన ప్లేస్కి వచ్చారు, సినాయి కొండ దగ్గరికి వచ్చారు. ఒక మంచి ఆడిటోరియం, న్యాచురల్ ఆడిటోరియం. చుట్టూ గడ్డి ఉంది, చుట్టూ మొక్కలు ఉన్నాయి, చిన్న చిన్న నదులు, చిన్న చిన్నవి ఉన్నాయి, కాలువలు ఉన్నాయి. కొన్ని లక్షల మందిని దేవుడు డిక్లేర్ చేశాడు. 1 year అక్కడ పెట్టాడండి. ఎక్కడ పెట్టాడు? వాళ్ళకు ఒక స్కూల్ ఏర్పాటు చేశాడు. 1 year ట్రైనింగ్ ఇచ్చాడు. ఎగ్జాక్ట్గా సినాయి కొండ దగ్గర ఎంత ఉన్నారు బ్రదర్? 1 year పెట్టారు. అనేకమైన నియమాలు, స్టాట్యూట్స్, ఆజ్ఞలు, కట్టడలు వారికి వివరించాడు. 1 year బైబిల్ కోర్స్ ఏర్పాటు చేశాడు.
ఎక్కడది? గ్రేట్ ఆడిటోరియం, సీనాయి పర్వతం దగ్గర. 19వ అధ్యాయంలో ఆయన గొప్పగా డిక్లేర్ చేశాడు, భూమి మీద మీరు అందరూ ప్రత్యేకించబడిన వారు, మీరు నాకు ప్రతిష్ఠిత జనం. 19వ అధ్యాయంలో 8-9 వచనాల్లో దేవుడు అన్న మాటలు మనం చూస్తున్నాం. 5వ వచనం, మీరు నా మాట శ్రద్ధగా విని అనుసరించిన సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యము, పరిశుద్ధమైన జనముగా ఉందని డిక్లేర్ చేశాడు. దేవుడే పలికాడు, వీరికేం తెలియదు కదా, అన్కండిషనలే. గాడ్ డిక్లేర్డ్ యు ఆర్ ఎ చోజన్ నేషన్. వారికి 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు, స్టాట్యూట్స్, శాంక్చురీ. ఇంకేమిచ్చాడు? శాంక్చురీ, మందసాన్ని గురించిన అంశాలు ఇచ్చాడు. సాక్రిఫైసెస్, బలులు ఇచ్చాడు. సబ్బాత్, 7th డే గురించి ఇచ్చాడు. ఆ యొక్క 1 year కోర్సులు ఇవన్నీ చెప్పేశాడు. స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చాడు. స్టాట్యూట్స్ ఇచ్చాడు, శాంక్చురీ గురించి చెప్పాడు, సాక్రిఫైసెస్ గురించి చెప్పాడు, లేవికాండం శాంక్టిఫికేషన్ చెప్పాడు, సబ్బాత్ చెప్పాడు, స్పెషల్ సీజన్స్ చెప్పాడు, పండగలు చెప్పాడు. టోటల్గా వారికి ఒక కోర్స్ ఇచ్చాడు. ఈ కోర్స్ మీరు ఆచరించాలి. 10 కమాండ్మెంట్స్ దేవుడు ప్రపంచానికి ఇవ్వలేదు స్నేహితులారా. ద గ్రేట్ డెకలాగ్, ఆ 10 మాటలు, ఆ 10 మాటలు అనే మాట ఉంటుంది హీబ్రూలో. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు 10 సార్లు పలికాడు. ఇన్ క్రియేషన్ 10 డెకలాగ్స్. కానీ ఇన్ కావెనెంట్, ఇజ్రాయెల్కి సంబంధించిన నిబంధనలు 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు. ఇవి ప్రపంచానికి కాదు, ఎవరికి ఇచ్చాడండి? ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఆయన చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఆయనకు ఒక స్పెషల్ ప్లేస్ ఇచ్చాడు. అందుకే ఇప్పుడు మనం పరిశీలన చేయబోతున్నాం. ఇక్కడ నుంచి ఎన్నిసార్లు ఆ పదం రిపీట్ అవుతుందో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేశాడనేది మనం చూద్దాం. మొట్టమొదటిగా లేవీకాండం 26వ అధ్యాయము 46వ వచనం మనం చదువుకున్నాం. అంతేకాదు ఆ యొక్క 12 గోత్రాల్లో కొంతమంది స్పెసిఫిక్గా చేశాడు. అహరోను వంశస్థులారా, ఉంది కదా మాట, అహరోను వంశస్థులారా, వారికి కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఇచ్చాడు. ఈరోజు మార్నింగ్ నేను 106వ కీర్తన చదువుతుంటే అక్కడ ఒక మంచి మాట ఉపయోగించాడండి. నేను చాలా ఆశ్చర్యపోయాను. 106వ కీర్తన చూడండి ఒకసారి. 106వ కీర్తన 16వ వచనం చదువుతున్నాను. వారు తమ దండు పాళెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను అందును. అహరోను ఎవరండి? యెహోవాకు ప్రతిష్ఠితుడు. 115వ కీర్తనలో అహరోను వంశస్థులారా ఆ మాట 2-3 సార్లు. ఎన్నిసార్లు ఉంది? ఒక స్పెషల్ ప్రివిలేజ్. ఆ 12 గోత్రాల్లో లేవి గోత్రానికి ఒక స్పెషాలిటీ, ఒక సపరేట్ చేశాడు. దావీదు గోత్రాన్ని సపరేట్ చేశాడు. 132వ కీర్తన అనుకుంటా, దావీదు వంశీయులారా. అందులోనే కొంతమందికి కొన్ని ప్రివిలేజెస్ వచ్చినాయి కదా. యోధా వంశస్థులారా, ఎ స్పెషల్ ప్రివిలేజ్. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తన ప్రణాళికలో ప్రపంచానికి ఆశీర్వాదం ఉండటం కొరకు వారికి కొన్ని ఆజ్ఞలు, నియమాలు ఇచ్చాడు. మీరు ఇవన్నీ పాటించి చుట్టూ ఉన్న దేశాలకు నా గురించి మీరు ఒక తెలియజేసేవారుగా ఉండాలి. అది ఆయన యొక్క ప్లాన్. ఒక మోడల్ నేషన్గా ఉండాలి అని కోరుకున్నాడు. అందుకే ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మీరు విని విశ్వసించి మీరు ఆచరిస్తే ఈ భూమి మీద అందరికంటే మీరేమవుతారు? ఆశీర్వదించబడతారు. అవి మీకు జీవం ఇస్తాయి, మేలు కలుగుతాయి. సమస్త ఆజ్ఞలు చేయాలి. కొన్ని ఆజ్ఞలు కాదు, ఎన్ని ఆజ్ఞలు? సమస్త ఆజ్ఞలు, ఆల్ కమాండ్మెంట్స్ చేయాలి. ఒక మోడల్ నేషన్గా ఉండాలి, ఒక మిర్రర్ నేషన్గా ఉండాలి. మిర్రర్ నేషన్ అంటే వీరుని చూసి ఎవరిని చూడాలి? వారి దేవుణ్ణి వారు గుర్తెరగాలి. ఒక మ్యాగ్నెట్ నేషన్గా ఉండాలి. ప్రపంచంలో చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రజలను దేవుని వైపు వారు ఆకర్షించేవారిగా ఉండాలి. మ్యాగ్నెట్ నేషన్. ఒక మిషనరీ నేషన్గా ఉండాలి. అవసరమైతే ఆయా జాతులకి వెళ్ళి ఏం చేయాలి? వారు లా బోధించాలి. ఒక మెసెంజర్ నేషన్గా ఉండాలని కోరుకున్నాడు. ఎన్నో రకాల ఆధిక్యతలు దేవుడు వారికి ఇచ్చాడు. ఒక డిస్టింక్టివ్ నేషన్గా ఉండాలి. వారి యొక్క వస్త్రాధారణ ప్రత్యేకం ఉంటుంది, వారి ఆహార విధాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఎన్నో ఇచ్చాడు. ఎందుకు? ప్రపంచంలో ఏం కావాలి? మీ ద్వారా ఆశ్రయించబడాలి. అందుకే 14 వచనంలో భూమి మీద ఉన్న సమస్త జనులలో మిమ్మును మాత్రమే నేను 7:14లో సమస్త జనుల కంటే మీరు ఎక్కువగా ఏమవుతారు? ఆశ్రయించబడతారు. కానీ చరిత్రలో ఏం జరిగిందో మనకు తెలుసు. వారు మాటికి తిరుగుబాటు చేశారు. చూద్దాం మరి యొక్క
ఆజ్ఞలు, కట్టడలు, పండగలు ఎవరికి ఇచ్చాడు? ఆదాము సంతానానికి కాదు, నోవాహు సంతానానికి కాదు, అబ్రహాము సంతానానికి కాదు, ఇస్సాకు సంతానానికి కాదు. ఎవరికండి? యాకోబు సంతానానికి. చూద్దాం కొన్ని వెర్సెస్. మొట్టమొదటిగా లేవీకాండం 26వ అధ్యాయం 46 వచ్చిన ఒక 10 వెర్సెస్ మనం చెక్ చేసుకుని క్లోజ్ చేద్దాం. 26:46. ఆ యొక్క లేవీకాండంలో గొప్ప ఆజ్ఞలు, 1 నెల టైం పట్టింది. ఆ నెల టైంలో వారికి అనేకమైన అంశాలు చెప్పాడు. 46 వచ్చిన, యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకును ఇశ్రాయేలుకు మధ్య నియమించిన కట్టడలు, తీర్పులు, ఆజ్ఞలు ఇవే. ఎవరెవరికి మధ్య? తనకి, ఇజ్రాయెల్కి. నో అదర్ నేషన్. ఇక మధ్యలో ఎవరిని పెట్టడానికి లేదు. నో అదర్ ఇంటర్మీడియట్ నేషన్. దేవుడు స్పష్టపరిచాడు. అదే లేవియకాండం 27వ అధ్యాయం 34 వచ్చిన, ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలు కొరకు మోషేకిచ్చిన ఆజ్ఞలు. ఎవరికిచ్చాడండి? మోషేకిచ్చిన ఆజ్ఞలు. సంఖ్యాకాండం ఆఖరి అధ్యాయం వచ్చిన చూడండి, సేమ్ అదే రిపిటేషన్. ఆ పదం మాటి మాటికి వస్తుంది. 36:13, యెరికోను యొర్దాను సమీపమైన మోయాబు మైదానంలో యెహోవా మోషే చేత చెప్పండి ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన విధులను, ఆజ్ఞలు ఇవే. ఇజ్రాయెల్స్ అంటే ఇజ్రాయెల్స్, అమ్మోనీయులు అంటే అమ్మోనీయులు, మోయాబీలు అంటే మోయాబీలు. అంతే కదండి. దేవుడు స్పెసిఫిక్గా ఎవరంటే వారికే. కానీ ఈనాడు ఏమవుతుందంటే మనందరం ఆదాము సంతానం అండి, మనందరం సృష్టికర్త ఒక్కడేనండి. అట్లెట్లా దేవుడు పక్షపాతం చేస్తాడండి? అది ఎట్లా జరిగిద్దని అని రకరకాల బోధలు పుట్టుకొచ్చినాయండి. నో నో నో. దేవుడు స్పెసిఫిక్గా ఇంకొక మాట కూడా చూద్దాం. ద్వితీయోపదేశ నిర్గమాకాండం 31వ అధ్యాయము 16-17 వచ్చినారు. విశ్రాంతి దినం గురించి కూడా దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు. 16-17 వచ్చినాలు చూస్తున్నాను. ఇశ్రాయేలు తమ తరతరములకు విశ్రాంతి దినాచారము ఏం చేయాలి? అనుసరించి ఆచరింపవలెను. అది నిత్య నిబంధన నాకును ప్రపంచమంతటికి. అవునా? నాకును ఆదాము సంతానం అంతటికి. అవునా? నాకును అబ్రహాము సంతానం. అవునా? చెప్పండి, ఏముంది? నాకును ఇశ్రాయేలుకును అది ఎల్లప్పుడూ గుర్తయి ఉంటుంది. ఏలైనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశం సృజించి 7వ దినం విశ్రమించాడు. సబ్బాత్, ఆ స్పెషల్ డే, ఆ పరిశుద్ధ దినాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు ఇచ్చాడు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, గందరగోళ పడిపోతున్నారు. ఒకటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను. 7th డే, ఆ యొక్క సబ్బాత్ నియమం ఈ ప్రపంచంలో ఒకే జాతికి, ఒకే ప్రజలకు ఇచ్చాడు. ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలు. అది నెవర్ 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 ఎవర్ నెవర్ వేరే జాతులకు కానే కాదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, లేఖనాల్లో ఉన్న అధికారంతో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సబ్బాత్ అనేది నెవర్ 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 ఎవర్ నెవర్. ఎవరికి? అన్ని జనులకి కాదు. ఎవరికి? అది ఇశ్రాయేల్ ప్రజలకి. అది చేయకపోతే వారినే శిక్షించాడు, అది చేయనందుకు వారిని వెళ్ళగొట్టాడు. దేవుడు చాలా క్లియర్గా పనిచేశాడు. నిర్గమాకాండంలో ఇశ్రాయేల్ ప్రజలు, లేవియాకాండంలో ఇశ్రాయేల్ ప్రజలు, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండంకి వచ్చాం. ఈ లేఖనాలు తీసుకున్న వ్యక్తి ఎవరండి? ఈ యొక్క ధర్మశాస్త్రం తీసుకున్న వ్యక్తి ఎవరండి? మోషే. ఆయన ఏమన్నాడు చూడండి, ద్వితీయోపదేశ కాండం 29:29 వచ్చిన, ఈ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న మాటలన్నీ ఎల్లప్పుడూ మనవి, మన సంతతివి అగును. ఇందులో ఉన్న ఆజ్ఞల నియమాలు ఎప్పటికీ మనవి, మన సంతతి. ఎవరికి కాదు. అందుకే ద్వితీయోపదేశ కాండం అంతా నువ్వు నీ కొడుకులకి, నీ కొడుకులు, నీ కొడుకులకి, నీ కొడుకులు, నీ కొడుకులకి. అంతేగా నువ్వు పోయి అమ్మోనీలకు చెప్పమని చెప్పాడు మోషే. ఎల్లప్పుడూ మనవియు, మన సంతతివియు అగును. ద్వితీయోపదేశ కాండం 4:47 వచ్చిన, 4:47లో కూడా ఆ మాట మనం చూస్తున్నాం. మోషే ఇశ్రాయేలుకు నియమించిన శాసనాలు, కట్టడలు, న్యాయ విధులు ఇవే. మోషే ఇశ్రాయేలుకి. దేవుడు మోషే ద్వారా ఇచ్చిన, మోషే ఇశ్రాయేలుకి మరలా రిపీట్ చేసిన ఇశ్రాయేల్ అనే మాటను మనం హైలైట్ చేసుకోవాలి. ఇక ఈ భాగంలోనే కాకుండా కీర్తన గ్రంథంలో చాలా సందర్భాల్లో పర్టిక్యులర్గా దీని గురించి రాయబడింది. తర్వాత కొన్ని చరిత్ర అందరూ కూడా చెక్ చేద్దాం. మొట్టమొదటిగా 78వ కీర్తన చాలా స్పష్టమైన వచనం అక్కడ రాయబడింది. 78వ కీర్తన 7వ వచనం.
78వ కీర్తన 7వ వచనం. దయచేసి చూడండి, ఆ వచనం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మరలా మనం చెప్పుకున్న లైనే అక్కడ రాయబడింది కదా. ఈ ముగ్గురు గురించి అక్కడ మనం చూస్తున్నాము. 7వ వచనం, ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లను ఆయన యాకోబు సంతతికి శాసనములు నియమించను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించను. ఎవరికండి? ఆదాము సంతానం కాదు, మరలా అబ్రహాం సంతానం కాదు. నేను ఎందుకు రిపీట్ చేస్తున్నాను? నోవాహు సంతానం కాదు. ఆ ఒక్క మాట ఉంటే అందరికీ, కానీ దేవుడు స్పెసిఫిక్ ఎవరికండి? యాకోబు సంతతికి శాసనములు నియమించను. ఇందాక మనం చదువుకున్నాం 147వ కీర్తన 19-20 వచనాలు. మనం జనరల్గా పాట పాడతాం, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని దేవునికే అని మనం పాడతాం. వాస్తవంగా ఎవరికి ఇవ్వండి? ఏ జనమునకు ఆయన ఇలాగ చేసి ఉండలేదు. ఆ గ్రేట్ కమాండ్స్ హీబ్రూ భాషలో హెబ్రీ ప్రజల కొరకు, హెబ్రీ దేవుడు హెబ్రీ రచయితల చేత ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉన్నాయి, అవి వారికి తెలియకనే ఉన్నాయి. అందుకే ఏ హెబ్రీడు ఇష్టపడి మా దేవుణ్ణి తెలుసుకుండని వేరే భాషలో ట్రాన్స్లేట్ చేయలేదండి. చరిత్ర అంతటలో ఒక్క హెబ్రీడు కూడా వేరే భాషలోకి బైబుల్ ట్రాన్స్లేట్ చేయలేదు. టాలమీ టైంలో టాలమీ చక్రవర్తి, గ్రీకు చక్రవర్తి గారు హెబ్రీ పండితుల్ని భయపెట్టి, కత్తి మెడ మీద పెట్టి, బుజ్జగించి, అతి కష్టం మీద హెబ్రీ భాషలో ఉన్న బైబిల్ని గ్రీకు భాషలోకి ట్రాన్స్లేట్ చేయించాడు. అదొక్కటి మినహా చరిత్రలో ఏ హెబ్రీడు ఏం చేయలేదండి? ట్రాన్స్లేట్ చేయలేదు. బైబిల్ ట్రాన్స్లేట్ చేశారు, బ్రిటిష్ వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు, తెలుగులోకి ఆయా ప్రజలు ట్రాన్స్లేట్ చేశారు. కానీ ఒక్క యాకోబు సంతానం ఒక్కడు కూడా ఏం చేయలేదండి. ఎందుకంటే ఇవి దేవుడు మాకు ఇచ్చాడు, ఇవి ఎవడి చేతుల్లో ఉండకూడదు. ఒకవేళ ఎవడి చేతుల్లో ఉంటే అవి తీసుకొని బర్రీ చేసేవాళ్ళు, లేకపోతే బర్న్ చేసేవాళ్ళు. జరుగుతున్న అంకులు ఎవరి చేతుల్లో ఉంటే అవి తీసుకుని పూడ్చిపెట్టేవాళ్ళు, లేకపోతే కాల్ చేసేవాళ్ళు. కారణం ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు. మోషే అన్నమాట ఎల్లప్పుడూ మనవి మన సంతతివి అగును. 81వ కీర్తన 3-4 వచనాలు. అనేకమైన పండగలు ఇచ్చాడు, అనేకమైన సీజన్స్ ఇచ్చాడు. ఆ సీజన్స్ కదా. 81వ కీర్తన మాట చూస్తారా ఒకసారి? 81వ కీర్తన 3-4 వచనాలు. 3-4 వచనాలు. అమావాస్య కొమ్ము ఊదుడి, పండగ ఆచరించి దినమన్న పున్నం నాడు కొమ్ము ఊదుడి, ఇది ఇశ్రాయేలులకు కట్టడ. ఎవరికి కట్టడ? ఒక జీవ పెట్టాడు. ఇక ఆ జీవలోకి ఎవడు దూరటానికి లేదండి. మేము కూడా పండగ చేసుకుంటామండి, మేము కూడా కొమ్ము పండగ చేస్తాం, మేము కూడా అమావాస్య పండగ చేస్తాం అని చేస్తున్నారు ఈనాడు చాలామంది క్రైస్తవులు. నో, అది ఎవరికి చట్టం? ఇశ్రాయేలుకి చట్టం ఇచ్చాడు. నెహెమ్యా గ్రంథంలో కూడా ఇలాంటి మాటలే మనం చూస్తున్నాం. చూడండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం నెహెమ్యా గారు దాన్ని గుర్తు చేస్తున్నాడు. ఆ యొక్క గ్రేట్ కమాండ్మెంట్స్, వారు ఆ యొక్క గొప్ప ఆజ్ఞలు తీసుకున్న అంశాన్ని గుర్తు చేస్తూ ఇవే మాటలు కదా. ఎక్కడ చూసినా ఇశ్రాయేలుకే, యాకోబు సంతానానికే అనే మాటలు మనం చూస్తున్నాం. కానీ ఏ మాట చూడం మనం? ఆదాము సంతానం అనే మాట మనం చూడం. 9వ అధ్యాయంలో మాట చదువుతున్నాం చూడండి. 9వ అధ్యాయము 13. సీనాయి పర్వతమే దిగివచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి నీతియుక్తమైన సత్యమైన ఆజ్ఞలు, మేలుకరమైన కట్టడలు, ధర్మములను దయచేసితివి. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప ఆజ్ఞించితివి. ఏమిచ్చావు? ఆచరింప ఆజ్ఞ. మోషే ద్వారా కట్టడలు, ధర్మశాస్త్రము నియమించేది. ఎవరికి? యాకోబు సంతానం. డియర్ బ్రదర్స్, అందులో అర్థం కాకపోయినా కంగారు పడొద్దండి.
ఇవి మనం చేయలేకపోతున్నామని కృంగిపోవాల్సిన పని లేదు. ఎవరైనా వచ్చి మనం గలిబీలు చేసినా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు. 44 కీర్తన 45 వచనం అనుకుంటా. చాలా వచనాలు, చాలా కీర్తన మనం చూస్తున్నాము. 44, 45 చూడని తర్వాత ఇర్మియా గ్రంథము 26 అధ్యాయం 5వ వచనం. మనం ముగింపుకు వచ్చినాం. ఒక చిన్న పరిశీలన యాకోబు సంతానానికి దేవుడు ఏర్పాటు చేశాడు. 26 అధ్యాయం ఇర్మియా గ్రంథం 5వ వచనం చూస్తారా? 26:5. ఇక యెషయా ప్రవక్తల గ్రంథాలు అక్కడక్కడ రాయబడినప్పటికీ ప్రత్యేకంగా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చామనే మాట మలాకి గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం ముగింపులో దేవుడు మరలా రివ్యూ చేస్తున్నాడు కదా. హోరేబు కొండ మీద ఇశ్రాయేల్ అందరి కొరకై, ఎవరి కొరకై? సమస్త జనుల కొరకయ్యా ఉందండి? అబ్రహాము సంతానం అంతటి కొరక ఉందా? లేదు. ఏముంది? ఇశ్రాయేల్ అందరి కొరకై నేను నా సేవకుడైన మోషే ద్వారా ఏమిచ్చాను? ఆజ్ఞలు ఇచ్చాను. అందుకే యెహోవా ధర్మశాస్త్రము, ద లా ఆఫ్ జెహోవా అనే మాట 3 కీర్తనలు వాడబడింది. 1వ కీర్తన, 9వ కీర్తన, 119వ కీర్తన. 19119 19119 ఈ 3 కీర్తనలు ధర్మశాస్త్రం యొక్క అందులో ఉన్న ఆశీర్వాదం, అందులో ఉన్న ఆనందం, అందులో ఉన్న ఆదరణ, అందులో ఉన్న అనేకమని చెప్పారు. ఇవన్నీ ఎవరు అనుభవించారు? గత దినాల్లో ఇశ్రాయేలు ప్రజలు అనుభవించారు. ఇప్పుడు మన న్యూ టెస్టిమెంట్కి వచ్చాం. మౌనకాలం ఛేదించుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. సేమ్ టు సేమ్ అక్కడ కూడా ఆజ్ఞలు, పండగలు చేస్తుంది ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలే. ఒక యవనస్తు పరిగెత్తుకుంటూ వచ్చాడు, అయ్యా నిత్యం వారసుడు నేనేం చేయాలి? ఇవన్నీ చేస్తున్నావా? అతను ఒక యూదుడు కాబట్టి చేయాల్సిందే. యేసుప్రభు చివరి పరిచయ దినాల్లో పరిచయలతో ఒక మాట అన్నాడు, వాటిని మానక వీటిని చేయాలి. వేటిని చేయాలి? వాటిని మానద్దు. వేటిని మానద్దు? మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చిన మానక నేను మీకు కొన్ని చెప్పాను కదా, అవి మీరు చెప్పాలి. యేసుప్రభు వారి లోకానికి రావటం, ఇశ్రాయేల్ మధ్యలో సంచరించటం, వారికి ధర్మశాస్త్రాన్ని బోధించడం, దాన్ని యాంప్లిఫై చేశాడు. అందుకే మత్తయి సువార్తలో కనీసం 7 సార్లు ఒక మాట ఉంటుంది, మోషే మీకు చెప్పాడు కానీ నేను మీతో చెప్పున్నదేమనగా కదా. ఏంటి ఆ మాట? మోషే మీకు చెప్పాడు కానీ నేను మీతో చెప్పున్నదేమనగా యాంప్లిఫై చేశాడు, వారికే సంభాషణ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఆజ్ఞలు, పండగలు, శాసనాలు, కట్టడలు, విధి విధానాలు, వాటితో పాటు ప్రవచనాలు, వాగ్దానాలు వారికి ఇచ్చాడు. అందుకే రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు 2 మాటలతో తేల్చేశాడు కదా. న్యూ టెస్టిమెంట్కి వచ్చాం. ఓకే బ్రదర్, అవన్నీ ఓల్డ్ టెస్టిమెంట్లో కదండి, మీరు న్యూ టెస్టిమెంట్ ఏం చెప్పట్లేదు అంటున్నారు కదా. ఇక్కడ 2 మాటలు చెప్పాడు. 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యూదులు గొప్పతనమేమి చెప్పండి? ప్రతి విషయమందును అధికమే. ఇప్పటికి కూడా యూదుడు చెప్పండి ప్రతి విషయమందు అధికమే, ఇన్ ఎవరీ కేస్. 9వ అధ్యాయం ఇక్కడ కూడా మనం చాలా క్లియర్గా మనం చూడబోతున్నాం. చూడండి ఎంత క్లియర్గా చెప్పాడు. 9వ అధ్యాయం 4వ వచనం. వీరు ఇశ్రాయేలీలు. ఎవరు సన్స్? ఇశ్రాయేల్ నుంచి వచ్చారు. ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వం, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానం, అర్చనాచారాదులు, వాగ్దానాలు వీరివే. పితరులు వీరివారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఈయన సర్వాధికారైన దేవుడైంది, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. స్టిల్ ఈ న్యూ టెస్టమెంట్ టైమ్స్లో కూడా ఇది ఎంతో వాస్తవం. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సోదరులు కంప్లీట్గా ఏం చేశారంటే ఇశ్రాయేలుకు సంబంధించిన మొత్తం కొన్ని తీసేశారు, కొన్ని సంఘానికి బదిలీ చేశారు. అర్థమవుతుందా జాన్ బ్రదర్? వాళ్ళకి సంబంధించి దేనికి బదిలీ చేశారు? వాళ్ళకి సంబంధించిన వాగ్దానాలు సంఘానికి మార్చేశారు. వారికి సంబంధించిన రాజ్యానికి సంబంధించిన అనేకమైన అంశాలు సంఘానికి తీసుకొచ్చారు. రాజ్యము, సంఘం ఒకటే, ఇశ్రాయేలుడు, నూతన క్రైస్తవుడు ఒకటే అని రకరకాలు తీసుకొచ్చారు. కానీ లేఖనాలు చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి. మరి ఆదాము సంతానానికి దేవుడు ఏమిచ్చాడు? ఓకే బ్రదర్, బాగానే ఉంది, ఇశ్రాయేలుకి ఇచ్చాడు, అన్నీ ఓకే, ఎక్సలెంట్గా ఉంది. మరి ఆదాము సంతానానికి ఏమిచ్చాడు?
ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఏం చేయమన్నాడు? సువార్త ప్రకటించండి, సమస్త జనులు ఏం చేయండి? శిష్యులుగా. సమస్త జనులకు సువార్త ప్రకటించండి. సువార్త ద్వారా దేవుడు ఆదాము సంతానాన్ని కలుసుకుంటున్నాడు. రోమపత్రిక 16వ అధ్యాయం చివరిలో మాటలు మనం చూస్తున్నాం. సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడింది. ఇప్పుడు నా సువార్త వలన అది తీసుకొని రాబడినట్లుగా మనం చూస్తున్నాం. సమస్తమైన అన్ని జనులు కదా, సమస్తమైన అన్ని జనులకు ఎవరి ద్వారా వచ్చింది? ఇప్పుడు అపోస్తులైన పౌలు అనే వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సమస్తమైన అన్ని జనులు, ఆయన యొక్క మిషన్, ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ప్రణాళిక అపోస్తులైన పౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే అపోస్తులైన పౌలు గారు యాకోబు గురించి రాయడు. ఎవరి గురించి రాస్తాడు? ఆదాము గురించి రాస్తాడు. అర్థమైందండి? ఎవరి గురించి? ఆదాము. రోమపత్రిక 5వ అధ్యాయంలో, హెబ్రీ పత్రికలో, తిమోతికి రాసిన మొదటి పత్రికలో యాడమ్. సమస్త జనులు ఎక్కడి నుంచి వచ్చారు? ఆదాము నుంచి వచ్చారు. రోమపత్రిక 5వ అధ్యాయంలో ఒక మనుషుని ద్వారా పాపం, మరణం వచ్చింది, కానీ మరొక మనుషుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన శిలువ మరణ పునరుద్ధానం ద్వారా అన్ని జనులకు రక్షణ కలిగింది. అన్ని జనులు ఏం చేయాలి? రక్షించబడిన వారు ఏం చేయాలి అనేది ఆ గొప్ప బాధ్యత ఇప్పుడు దేవుడు ఎవరికి ఇచ్చాడు? పౌలు అనే గొప్ప వ్యక్తికి ఇచ్చాడు. ఆయన అన్ని జనులకు అపోస్తులుడు, అన్ని జనులకు బోధకుడు, అన్ని జనులకు సువార్తికుడు, అన్ని జనులకు మర్మాలు చెప్పేవాడుగా అనేక ఆధిక్యతలు ఇచ్చాడు. అన్ని జనులు ప్రభువుని నమ్ముకున్నారు, అన్ని జనులు దేవుని వైపు తిరిగారు. వాళ్ళు ఏం చేయాలి? పౌలు పత్రికలు చాలా కీలకమైనవి, వాటిని స్టడీ చేయండి. ఈ యొక్క స్టడీ సారాంశం ఒకటే. ఏంటి సారాంశం? పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలు, నియమాలు, శాస్త్రాలు, కట్టడలు ఆదాము సంతానానికి ఇవ్వలేదు, కయ్యూను సంతానానికి ఇవ్వలేదు, నోవాహు సంతానానికి ఇవ్వలేదు, యాపెతు సంతానానికి ఇవ్వలేదు, నోవాహు సంతానం అంతటికి ఇవ్వలేదు. యాకోబు సంతానానికి ఇచ్చి షేము, హాము సంతానాన్ని మినహాయించలేదు. షేము సంతానానికి ఇచ్చి యాపెతు, హామును మినహాయించలేదు. హాము సంతానానికి ఇచ్చి యాపెతు, షేమును మినహాయించలేదు. లేకపోతే యాపెతు షేముకి ఇచ్చి హాముకి మినహాయించలేదు. షేము హాముకి ఇచ్చి యాపెతుని పక్క పెట్టలేదు. ఆ ముగ్గురికి ఇవ్వలేదు. అబ్రహాంకి ఇచ్చాడా? అబ్రహాంకి ఇవ్వలేదు. ఇష్మాయేలు సంతానానికి ఇవ్వలేదు. కెతూరా సంతానానికి ఇవ్వలేదు. ఏశావు సంతానానికి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు సంతానం, ఇశ్రాయేలు ప్రజల కొరకు ఇచ్చాడు. అది వాస్తవం. అవి ఇక ఏ ప్రజలకు అవి వర్తించవు. వాటి నెరవేర్పు ప్రభువైన యేసుక్రీస్తులో అనేక రకాలుగా జరిగింది. ఈ చిన్న ధ్యానం లేఖనాల్లో ఉన్న అనేకమైన అంశాల నుంచి మనం విమోచించబడతాం. అందుకే పత్రికల్లో ఎక్కడైనా సరే ధర్మశాస్త్రం గురించి రాశాడంటే అది ఆ సంఘంలో ఉన్న హెబ్రీ బిలీవర్స్కు సంబంధించింది. గలతీ పత్రిక చదివాం, అందులో ధర్మశాస్త్రం గురించి రాశాడు. రోమపత్రికలో అంటే రోమా సంఘంలో ఉన్న ఎవరికి? హెబ్రీ బిలీవర్స్కు సంబంధించింది. గలతీ పత్రికలు ధర్మశాస్త్రం గురించి రాశాడు. గలతీ సంఘంలో ఉన్న ఎవరికి సంబంధించిందండి? హెబ్రీకి సంబంధించి రాసింది అనమాట. ధర్మశాస్త్రం లేని వారు ఎవరు? అన్ని జనులు. ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం. రోమపత్రిక 2వ అధ్యాయం 14 వచనం. ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా కదా, న్యాచురల్గా అన్యజనులకు ఏం లేదు? ధర్మశాస్త్రము లేదు. అందులో ఆజ్ఞలు, కట్టడలు ఎవరికి వర్తిస్తాయి? ఇశ్రాయేలు ప్రజలకు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.